2 రోజుల క్రితం ఆనం వివేకానంద రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మేము స్పందించిన తర్వాత నిన్న ఆయన మరోసారి హుందాతనం లేదు మాకు, వీళ్ళ వల్ల హుందాతనం దిగజారిపోయింది అని చెప్పి మాట్లాడటం జరిగింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రాష్ట్రంలో మేము ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి అసెంబ్లీలో కూడా వివేకానంద రెడ్డి గురించి మాట్లాడే మాటలు ఎవరు పట్టినా ఆ జోకర్ ఎలా ఉన్నాడు, ఆ బఫూన్ ఎలా ఉన్నాడా, అంత నీచంగా ఎలా మాట్లాడతాడు అని చెప్పి నీ గురించి కథలుగా ఈ రాష్ట్రానికే ప్రతి ఒక్కరికి కూడా నీ హుందాతనం ఏందో అందరికి కూడా తెలుసు. 70 సంవత్సరాల కుటుంబం మాది, 70 సంవత్సరాల చరిత్ర మాది, మేము చాలా హుందాతనంగా ప్రవర్తిస్తామని చెప్తున్నారు. పసిబిడ్డను అడిగిన నెల్లూరు నగరంలో నీ వేషాలు, నీ హుందాతనం, నీ చిల్లరతనం అందరూ కూడా చెప్తారు. ఈయన మా హుందాతనం గురించి మాట్లాడటం జరుగుతుంది. అలాగే కుర్రకుంక, ముదురుకుంక అని మాట్లాడాడు. సరే, వయసు పడిపోయింది, ఆయన నిన్న 70 సంవత్సరాలు అంటే కాదు, నాకు 66 సంవత్సరాలు 65 సంవత్సరాలు చెప్పుకోవటం జరిగింది. మేము కుర్రకుంకనే, కానీ మేము కుర్రకుంక అయితే ఆయన ముసలి కొంక. ఆ ముసలి కొంక వయసు పడిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రకటించింది. పెన్షన్ కూడా 65 సంవత్సరాలకి ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది. హరే రామ అనుకుంటా ఈ వయసులో ఆ ముసలి కొంక ఏదైతే మమ్మల్ని అన్నాడో, ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు పాపం పాకులాడుతున్నాడో, గట్టిగా 2 రోజులు తిరిగితే 3వ రోజు ఇంట్లో సెలైన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు వివేకానంద రెడ్డి ఉండి ఇంకా కూడా ఏదో మాట్లాడితే నాకేదో వచ్చేస్తుంది, ఏదో మాట్లాడితే నాకేదో పదవి వచ్చేస్తుంది అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆయన పార్టీలో చేరినప్పుడు ఆయన ఈ బాధ, ఈరోజు మతిస్థిమితం కానీ అనేక రకాల ఇంకా అకృత్యాలు ఎక్కువైందానికి కారణం పాపం ఆ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ అందరూ కూడా ఒకరికి కండు కప్పేదానికి లేదు, విజయవాడకు వచ్చేదానికి లేదు అని చెప్తే పాపం ఆ ఇష్టసఖికి కండు కప్పలేకపోయే బాధ, మనస్తాపంతో పిచ్చి పట్టిపోయి ఎలాగెలాగో మాట్లాడుతున్నాడు వివేకానంద రెడ్డి గారు. ఈరోజు ఈ మధ్యంతా హాస్పిటల్లో ఉండి పాపం డ్రగ్స్ కానీ మందులు కానీ ఇవన్నీ కూడా ఆయనకి ఇదే నెట్ ఉన్నాయి. ఒకసారి మరోసారి చూపించుకుంటే బాగుంటుంది. ఈరోజు నువ్వు చేసే చేష్టాలు నీ పిల్లలకు కూడా తగిలే పరిస్థితికి ఉన్నాయి. కాబట్టి దయచేసి వివేకానంద రెడ్డి గారు ఆయన హావభావాలతో, ఆయన ఎందెందో నటన చాతుర్యంతో ఆయన నిన్న చూపించాడు. తేల్చుకుందాంరా అంటున్నారు అని మేము చెప్పింది, నీకు ధైర్యం ఉంటే పత్రికా విలేకరుల సాక్షిగా రా, అభివృద్ధి మీద కానీ, నువ్వు చేసిన అవినీతి కానీ, నువ్వు చేసిన నెల్లూరు నగరంలో దోపిడీ కానీ మొత్తం మీద చర్చకి మేము సిద్ధం అని చెప్పాం. దానికి రాలేక, ఆ చర్చకి రాలేక ఈరోజు ఏదేదో మాట్లాడుతూ మేము భయపెట్టేస్తున్నాం, మేము ఇదే వేస్తున్నాం అని చెప్పి మా మీద మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మేల్ పొలిటికల్ ప్రాస్టిట్యూట్ ఉన్నాడంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక మేల్ పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారంటే అది ఒక ఆనం సోదరులే. ఏ గుడిక నీడ ఎక్కడ అధికారం ఉంటే ఆడ పరిగెత్తటం, ఆడ వల్ల ఇంకేదేందో చేయటం, అన్ని రకాలుగా విన్యాసాలు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత నీచంగా మాట్లాడాడో, నారాయణ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో, లోకేష్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో, 18 అధికారం లేకపోయే తలకే మరోసారి పార్టీ మారి ఇప్పుడు వాళ్ళని సంకనెత్తుకొని మాట్లాడుతున్నాడు. రేపు ఇంకొక అధికారం వస్తే అక్కడ సంకనాకుతారు. అంటే ఈ భారతదేశంలో ఇట్లాంటి నీచ మేల్ పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ నాకు తెలిసి ఎవరు లేరు. వివేకానంద రెడ్డి గారు అయిపోయావు, ముసలి కొంకగా మీకు రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, పునాది అయిపోయి ఇంకా మీకు సమాధి కట్టేశారు ప్రజలు. నువ్వు ఎన్ని చేసుకున్నా కూడా మాకు 2019లో 3 సంవత్సరాల తర్వాత మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. నీకు నిర్ణయం ఇచ్చేశారు ఇప్పటికే. నీకు ఇంకా భవిష్యత్తు లేదు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఇంకా నీకు భవిష్యత్తే లేదు, అది నిర్ణయించేశారు. మా భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది 3 సంవత్సరాల తర్వాత
ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నిర్ణయించాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి అయిపోయింది. ఇంకా ఈ జిల్లాలో ప్రజలు మీ కుటుంబాన్ని ఆదరించే ప్రసక్తి లేదు. 80 సంవత్సరాల మీ పెద్దల తరం తీసేస్తే మీ తరం వచ్చిన తర్వాత చాలు మీ అకృత్యాలు, మీ వికృతి చేష్టాలన్నీ కూడా ప్రజలు చాలా భరించి ఓపికతో మీకు మొన్న జరిగిన ఎన్నికలతోనే సమాధి కట్టడం జరిగింది. ఇంకా మీకు ఈ జిల్లాలో రాజకీయం అనేది లేదు. ఇట్లాంటి ఎన్ని కోతలన్నా కారు కోతలు పూసుకొని బతకాల్సిందే తప్ప ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పురిటి బిడ్డలు నమ్మినట్టు అమ్మేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా, అమ్మేసిన వాళ్ళు, మేము అమ్మేసిన వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు. మీ మేయర్ గారు, మీ కార్పొరేటర్లు మీ దగ్గర ఉన్నారు. మీరు కూడా ఎంత కమ్ముడు పోయారో, నువ్వు మీ అన్న మీ తమ్ముడు ఎంత కమ్ముడు పోయారో ఆ పార్టీలో ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడుకొని మేము ఎంతకి మేయర్ని, ఆ కార్పొరేటర్ని ఆ పార్టీకి అమ్మేసామో తెలియజేస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే నువ్వు చెప్పి అమ్మేసావని పాప మా మేయరు, ఆ కార్పొరేటర్ని మేము ఎంతగా అమ్మేసాం, నువ్వు తెలుగుదేశం పార్టీకి ఎంతగా అమ్ముడిపోయావని చెప్పి మీరు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా చెప్తే బాగుంటుంది చెప్పి తెలియజేస్తాం. వికారపు మాటలకి మారుపేరుగా ప్రపంచ అలబరోళ్ల సంఘానికి అధ్యక్షుడిగా పేరుగాంచిన ఆనం వివేకయ్య నోటి వెంట సంస్కారం, హుందాతనం, మాటలు. ప్రపంచ అలబరోళ్ల సంఘం అధ్యక్షుడు ఆనం వివేకయ్య ఇంత పెద్ద మనిషి ఎప్పుడయ్యాడయ్యా? ప్రపంచ అలబరోళ్ల సంఘం అధ్యక్షుడు ఆనం వివేకయ్య నోటి వెంట హుందాతనం, సంస్కారం, మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. వివేకయ్య, భానుశ్రీ గారిని మీరు మేయర్ చేయాలనుకుంటే మీ ఇష్టానికి భిన్నంగా పులిమి శైలజ గారు మేయర్ అయ్యారని, ఆ పులిమి శైలజ గారిని కార్పొరేషన్లో రాచి రంపాన పెట్టి నిండు కౌన్సిల్లో పులిమి శైలజ గారు కన్నీళ్లు పెట్టుకుందయ్యా. దీన్ని సంస్కారం అంటారా వివేకయ్య? తాళ్లపాక అనురాధ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉంటే తాళ్లపాక అనురాధ గారిని రాచి రంపాన పెట్టావు. తాళ్లపాక అనురాధ గారు నువ్వు రాచి రంపాన పెడితే నీచంగా మాట్లాడిస్తే నిండు కౌన్సిల్లో బోరును కల్పించింది. దీన్ని సంస్కారం అంటారయ్యా? నేదురుమల్లి రాజ్యలక్ష్మి, పనబాక లక్ష్మి మంత్రులుగా ఉంటే ఎమ్మెల్యే టికెట్ కోసం రాజ్యలక్ష్మి కాళ్ల మీద, మంత్రి పదవి కోసం పనబాక లక్ష్మి కాళ్ల మీద పడి అడ్డదారులు దొక్కిన నువ్వు పదవి వచ్చిన తర్వాత రాజ్యలక్ష్మి, పనబాక లక్ష్మి నీచంగా మాట్లాడావు. దీన్ని సంస్కారం అంటారా వివేకయ్య? మీ గౌరవ ఆనాటి మేయర్ భానుశ్రీ గారు నెల్లూరు నగరంలో అంతులేని అకృత్యాలు సాగిస్తూ, ఆగడాలు చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడితే భానుశ్రీ గారి అక్రమ సంపాదన గురించి నీ రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళు జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తే భానుశ్రీ గారినే ప్రశ్నిస్తారా అని చెప్పని, భానుశ్రీ గారి ప్రశ్నించకూడదని చెప్పని భానుశ్రీ గారి కోసం జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి గారి రాజకీయంగా గొంతులు కోశావు. ఇదేనయ్యా నీ సంస్కారం? దీన్ని సంస్కారం అంటారు వివేకయ్య? ఒక్కసారి సమాధానం చెప్పాలయ్యా. వివేకయ్య, నీ సంస్కారం ఎంత గొప్పదంటే నువ్వు కాపురం ఉండే నీ సొంత డివిజన్ కాపు వీధిలో ఏనాడు కూడా నువ్వు కార్పొరేటర్ గా సీట్ గెలిపించుకోలేదంటే నువ్వెంత సంస్కారవంతుడివో, ఎంత పద్ధతైనోడివో, ఎంత అలబరైనోడివో, ఎంత ఇకారుడివో, ఎంత వికిలి చేష్టల వాడివో నీ చుట్టూ ఉండే జనం, నీ ఇంటి చుట్టూ ఉండే జనం చాలా సార్లు నిరూపించారయ్యా. అన్నిటికీ మించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నీ కుమారుడు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీ కుమారుడికి నెల్లూరు నగరంలో వచ్చిన ఓట్లు 2000 ఓట్లు. నువ్వు భానుశ్రీ గారు సాగించినటువంటి అకృత్యాలతో, అంతులేని అకృత్యాలతో నెల్లూరు నగర ప్రజలు విసిగి వేసారి అవకాశం దొరికిందని నీ కొడుకు మీద ఆ యొక్క కసి మొత్తం తెచ్చుకుంటే నువ్వు భానుశ్రీ గారు చేసిన పాపాలు నీ కొడుకు పాలిటి శాపాలుగా మారి నీ కుమారుడికి వచ్చింది 2000 ఓట్లు. ఈ జిల్లాలో అతి తక్కువ ఓట్లు సాధించిన ఘనత నీకు నీ కుమారుడికి దక్కింది వివేకయ్య. వివేకయ్య, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, భానుశ్రీ గారు మేయర్గా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో సింగల్ నెంబర్ లాటరీలు, క్రికెట్ బెట్టింగులు, బ్రాందీ షాపుల్లో బెదిరించి భాగాలు, చిల్లర మధ్యస్థాలు, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు మొత్తం దోచుకుని
నెల్లూరు నగర ప్రజల్ని నానా బాధలు పెట్టి అంతులేని అకృత్యాలు పెట్టావు. ఇదేనయ్యా వివేకయ్య నీ సంస్కారం? ఈరోజు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారో ఆ మహా చెట్టు మేరు నగధీరుడు ఏసీ సుబ్బారెడ్డి గారి మనవడు ఆనం వెంకటరమణారెడ్డిని నడి రోడ్డు మీద గొడ్డును బాదినట్టు బాదావు నీ తమ్ముడు, నువ్వు నీ తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి. ఏమయ్యా, ఏసీ సుబ్బారెడ్డి గారి విగ్రహాన్ని ఇంటి పక్కన పెట్టుకుని దండం పెట్టుకునే మీరు, ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు చెప్పి ఓట్లు దండుకునే మీరు, ఆ ఏసీ సుబ్బారెడ్డి గారి మనుమడిని నడి రోడ్డు మీద నువ్వు నీ తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గొడ్డును బాదినట్టు బాదిన రోజు, పోలీస్ స్టేషన్లో సైతం జొరబడి కొట్టిన రోజు ఏమైంది వివేకయ్య నీ సంస్కారం? ఎక్కడికి పోయింది వివేకయ్య నీ సంస్కారం? వివేకయ్య, ఇంకో మాట అన్నావు, పురిటి బిడ్డలు నమ్మినట్టు అమ్మేశారు, అమ్ముడు పోయారు మేయరు కార్పొరేటర్లు అని. వివేకయ్య, ఆ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, ఆ కార్పొరేటర్లు, నువ్వు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారయ్యా. మరి వాళ్ళు ఎంత కమ్ముడు పోయారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కొన్నదో, లేకుంటే దేనికోసం పార్టీ మారారో మీరు మాట్లాడుకొని సమాధానం చెప్పాలా. వివేకానంద రెడ్డి గారి ఆరోపణలకి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు సమాధానం చెప్పాలా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అమ్ముడు పోయారని చెప్పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పురిటి బిడ్డలు అమ్మేశారు, అమ్ముడు పోయారని. మరి అజీజ్ భాయ్ వింటున్నావా? అజీజ్ భాయ్ వింటున్నావా? తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లారా వింటున్నారా వివేకానంద రెడ్డి గారి మాటలు? అమ్ముడు పోయారంటే మీరు సమాధానం చెప్పండి, అది మీరు సమాధానం చెప్పాలా. అయితే వివేకయ్య, నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు నీ తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి నిన్నటి దాకా చంద్రబాబును 420 అన్నావు, చంద్రబాబుని పాండురాగముడు, ఒక చంద్రబాబు గారు లాంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని, ఆయన తెలుగుదేశం పార్టీ కావచ్చు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నేత 10 ఏళ్ల పాటు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు పట్టుకొని ఆయన ఆరోగ్యం మీద సైతం, మామూలుగా రాజకీయాల్లో మనం విమర్శలు చేసుకుంటాం, ఆరోగ్యాల గురించి మాట్లాడుకోం, ఆయన ఆరోగ్యం మీద సైతం పాండురాగముడు అలాంటి ముఖ్యమంత్రి కాకూడదని చెప్పని వివేకానంద రెడ్డి నువ్వు నీ తమ్ముడు మాట్లాడావు. వివేకయ్య, అంతేకాదు లోకేష్ నాలిక కోస్తానన్నావు, లోకేష్ ని పిల్ల కుంక అన్నావు. మరి చంద్రబాబు గారిని పాండురాగముడని, చంద్రబాబు గారిని 420 అని, లోకేష్ ని నాలుగు కోస్తానని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో చేరి కండువ కప్పుకొని నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో తిరుగుతున్నావు. వివేకయ్య, నువ్వు నీ తమ్ముడు రామనారాయణ రెడ్డి గారు ఎంత కమ్ముడు పోయారా తెలుగుదేశం పార్టీకి? అజీజ్ భాయ్ కార్పొరేటర్లు ఎంత కమ్ముడు పోయారో, అమ్ముడు పోలేదో వాళ్ళు సమాధానం చెప్తారు, అది మాకు సంబంధం లేని విషయం. మరి నువ్వెంత కమ్ముడు పోయావో, నీ తమ్ముడు ఎంత కమ్ముడు పోయాడో దయచేసి సమాధానం చెప్పి వివేకయ్య. ఆ సమాధానం చెప్తే వినేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. వివేకయ్య, విశ్వాసఘాతకుడిగా, రాజకీయ ఓసరవెల్లిగా, ఒక రాజకీయ సంకర జాతి వ్యక్తిగా, అన్నిటికీ మించి పొలిటికల్ డాల్ డక్కర్గా, ఒక పొలిటికల్ డాల్ డక్కర్గా జనం నీకు ఏ రోజో రాజకీయ సమాధి కట్టేశారు. ప్రజల మీద అక్కసుతో నా కుమారుడికి 2000 ఓట్లు మాత్రమే వచ్చాయి, నన్ను రాజకీయంగా ప్రజలు సమాధి కట్టేశారని చెప్పని ఎందుకు సమాధి కట్టారో ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజల మీద అక్కసుతో ఈరోజు మా అందరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. చర్చికి రమ్మని పిలిస్తే రా కొట్టుకుందాం అంటావా? వివేకానంద రెడ్డి గారు, మేము పిలిచింది చర్చకయ్యా. అయినా వివేకానంద రెడ్డి గారు ఒక మాట అడుగుతున్నా నిన్ను, ఏంది రా కొట్టుకుందాం చూస్తా అంటున్నావు? ఏం చూస్తావు వివేకయ్య? నువ్వు 4 అడుగులు నడవలేవో, పక్కన వేరే వాళ్ళ భుజం మీద చేయకుండా 4 అడుగులు నడవలేవో, ఏం చూస్తావు వివేకయ్య? ఏం చూస్తావు? ఏం చూపిస్తావు? మేమేం చూడాలా? వివేకయ్య, ఇడిసిపెట్టినోడు ఇదికి పెద్ద అని నీ ఇష్టారీతిగా మాట్లాడుతుంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని, జిల్లా మంత్రి నారాయణ గారిని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, బేదా రవిచంద్ర గారిని, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, రమేష్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ అజీజ్, ఈనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్ అజీజ్ గారిని ఎన్ని మాటలు నువ్వు మాట్లాడినా
ఇడిచిపెట్టినోడు ఇదికి పెద్ద అని నీ జోలికి ఎవరు రాలేదు కానీ అదేదో పెద్ద గొప్పతనం పోద్దు వివేకయ్య. అందుకే ముళ్ళును ముళ్ళుతో తీయాలని, వజ్రాన్ని వజ్రంతో నొక్కేయాలని పెద్దోళ్ళు సామెత చెప్తారు. వివేకయ్య, నీలాంటి ప్రపంచ అలబరోల సంఘానికి అధ్యక్షుడికి సమాధానం చెప్పేదానికి మాకు కూడా కొంచెం పక్కదారి పట్టక తప్పడం లేదు. పత్రికా విలేకరులు, నెల్లూరు జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. ఇది తప్పు మాది కాదు. వివేకానంద రెడ్డి లాంటి, వివేకయ్య లాంటి ఒక ప్రపంచ అలబరోల సంఘం అధ్యక్షుడికి, వెకిలి చేష్టలకి, ఇకారపు మాటలకి మారుపేరైన వివేకయ్యకి సమాధానం చెప్పేదానికి మేము కొంచెం పక్కదారి పట్టడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క చంద్రబాబు గారు దయచేసి మనం చేస్తూ ఉన్న వివేకయ్యని పార్టీలో చేర్చుకున్నావు. వివేకయ్యని పార్టీలో చేర్చుకుంటే రాని చెడ్డ పేరు గౌరవ మాజీ మేయర్ భానుశ్రీ గారిని చేర్చుకుంటే వచ్చేదేం ఉండదయ్యా. వివేకయ్యనే చేర్చుకున్న తర్వాత భానుశ్రీ గారిని ఎందుకు చేర్చుకోలేదయ్యా? ఆ లోకేష్ గారికి చెప్పయ్యా. లోకేష్ గారేమో భానుశ్రీ గారు వస్తే పార్టీ చెడ్డ పేరు వస్తుంది కండువా కప్పనోనే, మీరేమో భానుశ్రీ గారిని చేర్చుకోకపోతుంది. అదేందయ్యా అని అడిగితే మాకేం సంబంధం అయ్యా, ఆనవ రామనారాయణ రెడ్డి గారే చెప్పారు, మా అన్నకి నేను చెప్పలేను, దయచేసి లోకేష్ గారు మీరేనే చెప్పండి, భానుశ్రీ గారిని చేర్చుకోవద్దు, మీరు చేర్చుకోవద్దు అని చెప్తే మిమ్మల్ని కారణంగా చూపించి భానుశ్రీ గారిని రాకుండా చేస్తారని చెప్పని రామనారాయణ రెడ్డి గారే చెప్పారని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరేమో భానుశ్రీ గారిని పార్టీలో చేర్చుకోకపోతుంది, ఇక్కడేమో వివేకానంద రెడ్డి గారేమో ఉన్మాదంతో ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వివేకానంద రెడ్డి గారి బారి నుంచి నెల్లూరు నగర ప్రజలను కాపాడేదానికి వివేకయ్యని చేర్చుకుంటే రాని చెడ్డ పేరు భానుశ్రీ గారిని చేర్చుకుంటే మీకేం ఇబ్బంది లేదయ్యా. దయచేసి భానుశ్రీ గారికి కూడా కండువా కప్పాలని చెప్పని నెల్లూరు నగర ప్రజల్ని వివేకయ్య బారి నుంచి కాపాడాలని, వివేకయ్య కూడా ఆరోగ్యం సరయ్యేదానికి భానుశ్రీ గారిని కానీ మీరు పార్టీలో చేర్చేసుకుంటే వారి ఆరోగ్యం సరవుతుంది. కాబట్టి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో నూతనంగా చేరినటువంటి కార్యకర్త వివేకయ్య గురించి ఆలోచించాలని చెప్పని కూడా కోరుకుంటూ, ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారు పద్ధతులు మార్చుకోకుంటే, భాష మార్చుకోకుంటే, వివేకానంద రెడ్డి ఏ పద్ధతులు అవలంబిస్తాడో, ఏ భాష మాట్లాడతాడో దానికి 10 పద్ధతుల రూపంలో, 10 భాష రూపంలో నేను అనిలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, మా కార్పొరేటర్ల దగ్గర నుంచి, మా నగర అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ సమాధానం చెప్తాం. ఇప్పటిదాకా విలువలు పాటించాలా, హుందాతనం ఉండాలని చెప్పని అనే ఉద్దేశంతో అనేక సార్లు ఇకారంగా మాట్లాడుతున్నా, ప్రపంచ అలబరోల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకున్నాం. మా మంచితనాన్ని మా యొక్క అలుసుగా తీసుకోవద్దు వివేకయ్య అని మనం చేశాం. వివేకయ్య వల్లే నెల్లూరు జిల్లాలోని పరిస్థితి వచ్చింది. మీరు ఆలోచన చేయండి. వివేకయ్య ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చిత్ర విచిత్ర వేషాలతో ఇకారంగా నీచాతిరీచ్యంగా మాట్లాడుతూ ఉంటే మేము ఈ మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా అసభ్య పదాలు లేవు. తెలుగు డిక్షనరీలో మంచి పదాలతోనే గౌరవప్రదంగానే మాట్లాడారు. అయినా ఇక్కడ దాకా మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు. కానీ వివేకయ్య లాంటి ఉన్మాదుల్ని సమాధానం చెప్పాలంటే కొన్ని మాటలు మాట్లాడడం తప్పడం లేదు. అందుకే విలేకరుల సమావేశంలో మొన్న అనిల్ ఆఫీస్లో జరిగిన రోజు అందరికీ చెప్పా, విలేకరులు కూడా దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. 60 లక్షల రూపాయల జీతం 5 ఏళ్లలో నాకు వస్తుంది. 60 లక్షల రూపాయల జీతం 5 ఏళ్లలో నాకు వస్తుంది. 10 ఏళ్లు కాదు, దాదాపు 20 ఏళ్లు ఉండేను ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా. నాకంటే పెద్ద కోటీశ్వరుడివి, నేను ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడిని. ఆ యొక్క 60 లక్షల రూపాయల జీతం నా సొంతానికి వాడుకోవడం ఇష్టం లేక ఆ 60 లక్షల రూపాయల జీతంతో నియోజకవర్గంలో ఖర్చు పెడుతూ ఉన్నాం. కాంట్రాక్టర్ల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర కమిషన్లు తీసుకొని ఆడి కారులో, బంగారు నగలో కొనుక్కునే అలవాటు నాకు లేదు కాబట్టి, కమిషన్లు అడిగే అలవాటు నాకు లేదు కాబట్టి నా స్నేహితులు నెల్లూరు నగరంలో ఉండే దాతలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా వివేకయ్య సొంత జీతం డబ్బులతో, దాతల సహకారంతో ఆడి కారులో, బెంజి కారులో, బంగారు నగలో కొంటే తప్పుగానే ప్రజాఉపయోగ కార్యక్రమాలు, మంచినీళ్ల వాటర్ ప్లాంట్లో, పేద విద్యార్థులకు సహాయాలు, అగ్ని ప్రమాదాల సహాయాలు, వికలాంగులు ట్రైసైకిల్లో ఇస్తే తప్పేందే.